నువ్వు ఆ మాట చెప్తుంటే నిజంగానే సత్యతో నా పెళ్లి జరిగినంత ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు సావిత్రితో నువ్వు ఆడుకున్నావు. ఈ రోజు నుంచి సావిత్రికి నేనున్నానే. అంటే నా విషయం తెలిసిపోయిందన్నమాట. లేదు బాబు, వారసుడు ఉన్నాడని తెలిసింది గాని అది మీరే అని తెలియలేదు. వదిన కొన్ని బ్యాంక్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకుని రమ్మంది. అలాగా? మీరిక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నారని ఇక్కడికి వచ్చాను. ఆఫీస్లో ఉన్నారా? లేదమ్మా, అక్కడికే వస్తున్నాను. నవీన్ అయ్యా, నా గురించి మా చెల్లెలు వచ్చింది కదా, లోపలుందా? లేదండి, సూపర్ మార్కెట్ నుంచి ఫోన్ వచ్చిందంట. తొందరగా వెళ్ళాలని ఇదిగో ఇప్పుడే వెళ్ళింది. ఓ అవునా? ఇదిగోండి అయ్యా, ఈ కాగితాలు మీకు ఇమ్మన్నారు. ఇందులో గుర్తులు పెట్టిన చోట సంతకాలు కావాలంట. సరేనయ్యా. చెల్లెలంటున్నారు, ఎవరు బాబు? నా చెల్లెల గురించి నేను పడే బాధ చూడలేక దేవుడు నా కోసం పంపించిన చెల్లెళ్ళండి. దేవుడు పంపించిన చెల్లెలా? అంటే మా ఆవిడికి ఎక్కడో కలిసింది, ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. ఎవరంట బాబు? మచిలీపట్నం. పేరు? మహాలక్ష్మి. ఏం అలా అడుగుతున్నారు? అబ్బే, తెలుసుకుందామని. నేను మొదట నా చెల్లెలేమో అని మీలాగే ఆతృతగా ఆరా తీశాను. అడిగాక తెలిసింది కాదని. ఒకవేళ అమ్మాయి గారేమోనని చిన్న ఆశ కలిగింది బాబు. కాదులేండి, పదండి లోపలికి వెళదాం. బాగున్నావా లావణ్య? బాగున్నాను, కూర్చోండి. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నా మాటల మీద నమ్మకం వచ్చిందా? ఊర్మిళ వదనగా పరిచయం అయ్యారు కాబట్టి ఆ రోజు అలా మాట్లాడాను. ఊర్మిళ తరపు వాళ్లకి బయటంత మర్యాద ఉంటుందని ఆ రోజే అర్థమైంది. మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? నా ప్రయత్నాల సంగతి సరే కాని సత్యం మనసులోంచి సావిత్రిని దూరం చేయడానికి ఊర్మిళ చాలా గట్టిగా ట్రై చేస్తోంది. సత్య స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి పాపం తన ఆటలేం సాగడం లేదు. సావిత్రి గురించి పూర్తిగా తెలిసిన మీకు ఊర్మిళ గురించి కొద్దిగా తెలిసే ఉంటుంది. అసలు తన స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, వీక్ పాయింట్ ఏంటి? నాకు తెలిసినవి అంటే తనకెవరున్నారో ఏంటో కాని బాంబేలో కూడా మంచి నెట్వర్క్ ఉంది. లోకల్ రౌడీల్ని వాడుతుంది. ఓ, రౌడీల్ని గూండాల్ని కూడా మెయింటైన్ చేస్తోందా? ఎందుకు చేయదండి? అడ్డం వస్తే ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడంది. రౌడీలు గూండాల్ని మెయింటైన్ చేయడంలో ఆశ్చర్యమేముంది? అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా అంటే చంద్రన్ కూడా సావిత్రిని ఏడ్పించడానికి వాడుకుంది. చంద్ర అంటే సావిత్రిని ప్రేమించిన వ్యక్తి కదూ? అవును, ఎంతో మంచి వ్యక్తి అనుకుంటే చివరికి అతను ఊర్మిళతో చేరి ఒకప్పుడు ప్రేమించిన సావిత్రి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. మరి ఊర్మిళ ఏంటి అలా చెప్పింది? ఏమని చెప్పింది? సావిత్రి చంద్రాని మర్చిపోలేకపోతుంది, అందుకే సత్యకి దూరం కావాలి అనుకుంటుంది అని చెప్పింది. ఆ మాటలు మీరు నమ్మారా? నమ్మినట్లు నటించాలి కదా. పెళ్లికి ముందు సావిత్రి చంద్రని ప్రేమించిన మాట వాస్తవమేనండి. కాని సత్యతో పెళ్లయ్యాక సావిత్రికి సత్యనే లోకం. ఈరోజు సావిత్రి పిచ్చి పిచ్చి పనులేవో చేస్తుంది.
అవి కూడా సత్య కోసమే అయ్యుంటుందని నా అనుమానం. సత్య జైలు పాలైతే అందరూ హంతకుడు అంటున్నా కాదని సత్య కోసం ఒంటరిగా పోరాడింది. అలాంటిది చంద్రని మర్చిపోలేక సత్యకి దూరం అవుతుంది అంటే ఎలా నమ్ముతావండి? ఊర్మిళ నాతో ఏం చెప్పినా అది అబద్ధమే అని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. సావిత్రి మనసులో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సత్యనే ఉంటాడండి. అందులో అనుమానమే లేదు. సరే లావణ్య, ఆ వివరాలు తెలుసుకుందామనే వచ్చాను. ఆ రోజు మీకు నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను. ఈ రోజు చెప్తున్నాను. సావిత్రి నా చిన్ననాటి స్నేహితురాలు. తన కోసం నా ప్రాణమైనా ఇస్తాను. మీకే విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా నన్నడగండి. తప్పకుండా మిమ్మల్నే అడుగుతాను. ఇప్పటికైనా నన్ను నమ్మినందుకు థ్యాంక్స్. వస్తాను. ఉమ్. ఎవరితోనో ఎందుకు? నీకిష్టమైన సత్యతోని నీ పెళ్లి జరిపిస్తాను. ఈ రోజు నుండి నీ పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నువ్వు హ్యాపీగా ఉండు. నీ పెళ్లి నువ్వు కూడా ఊహించని రేంజ్లో నేను చేస్తాను. వదిన కూడా మాటిచ్చిందంటే మన టైం చాలా బాగుందన్నమాట. అటు సావిత్రి కోఆపరేట్ చేస్తుంది, ఇటు చంద్ర కోఆపరేట్ చేస్తున్నాడు. వాళ్ళకి తోడుగా వదిన కూడా తోడైంది. ఇంకా బ్యాలెన్స్ సత్య మనసులోంచి సావిత్రిని దూరం చేయటమే. పాపం సావిత్రి సిన్సియర్గానే ట్రై చేస్తుంది. సత్యే కొంచెం కోఆపరేట్ చేయడం లేదు. సత్య మనసులోంచి సావిత్రిని ఖాళీ చేయించగలిగితే ఇంకా స్థానం నాదే. ఏం చెయ్యాలి? ఎలా సత్య మనసులో ఉంచి సావిత్రిని దూరం చేయాలి? హలో, నేనిప్పుడే బయలుదేరొస్తున్నాను. అన్నయ్య, ఎప్పుడొచ్చా? ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. ఏం జరిగింది? వీళ్ళందరూ ఎందుకొచ్చారు? చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని గురించి మాట్లాడదామని వచ్చారు. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎందుకమ్మా అంత కంగారు పడతావు? ఏం లేదని చెప్తున్నానుగా. ఏం లేకపోతే పోలీసులు ఎందుకు వస్తారు? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఏం లేదు మేడం. 3 నెలల క్రితం ధర్మగారు ఓ టెర్రరిస్ట్ ఫ్యామిలీని ఎన్కౌంటర్ చేశారు. అయితే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక మనిషి సార్ చేతిలోంచి తప్పించుకుంది. సార్ని టార్గెట్ చేసుకుని సిటీలోకి వచ్చినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ పర్సన్ వల్ల మీ ఫ్యామిలీకి ప్రమాదం ఉందని, కేవలం మీ ఫ్యామిలీని అంతం చేయాలనే టార్గెట్తోనే
సిటీలోకి ఎంటర్ అయినట్టు తెలిసింది. అన్నయ్య భయపడకమ్మా. ఆ రోజు మిస్ అయింది. ఈరోజు తన చావును వెతుక్కుంటూ తనే వచ్చింది. రానివ్వు. మీకు ప్రొటెక్షన్ ఇవ్వమని పైనుంచి ఆర్డర్స్ వచ్చేసారు. నో థ్యాంక్స్. నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. కనీసం మీ ఇంటి బయటైనా మా వాళ్ళని సెక్యూరిటీ ఉండనివ్వండి. నా కోసం నలుగురికి ఉపయోగపడాల్సిన సర్వీస్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీ పై ఆఫీసర్స్కి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. ఉండనివ్వండి అన్నయ్య, నష్టమేముంది? చూడమ్మా, ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉందంటే భయపడి వచ్చిన వాళ్ళు పారిపోరు. మన మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తారు. 4-5 ప్లేసుల్లో స్పాట్ ఫిక్స్ చేస్తారు. అంత కష్టం వాళ్ళకెందుకు? శత్రువునెప్పుడు ఆహ్వానించాలి, భయపెట్టకూడదు. అయినా ఒక ఫిమేల్ గురించి అంత సెక్యూరిటీ అవసరమా? ఈ విషయం తేలే వరకు నేను ఇక్కడే ఉంటాను. టార్గెట్ మిస్ అయితే తట్టుకోలేను. ఈ విషయం నేను చూసుకుంటాను ఎస్ఐ గారు, మీరు వెళ్ళండి. పాపం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎక్కడుందో వస్తుందిగా, చూద్దాం. వచ్చామా వాడి తల తుంచామా వెళ్ళామా అని లేకుండా ఏదేదో చెప్పావు. చూడేమైందో. వచ్చిన పని మాత్రమే చూసుకుని ఉంటే ఈ పాటికి వాడు చచ్చి చాలా రోజులై ఉండేది. అది వదిలేసి వాడి చెల్లెలకు పెళ్లి చేయాలి, తర్వాత దాన్ని ముండమోపిని చెయ్యాలి, ఆ తర్వాత వాడికి పిండం పెట్టాలన్నావు. పరిస్థితి చూస్తుంటే మనం వాడిని ఏదో చేసేలోపు వాడే మనల్ని లేకుండా చేసేలా ఉన్నాడు. భయపడకత్తయ్యా, ఏమీ కాదు. ఎందుకు కాదు? ఆ రోజు తీగలాగాడు, ఈ రోజు డొంక కదుపుతున్నాడు. వాణ్ణి చంపడానికి ఓ మనిషి వచ్చిందంటే మిలిటరీ మేజర్ వాడు. అంత సులభంగా వదులుతాడా? జింక వెనక పులి పడ్డం కామనే అత్తా. అదే జింక నెరేసి పులిని కూడా పడగొడతారు. మనం రెండో పని చేస్తున్నాం. మనం ఎరేసేలోపు వాడు మనల్ని వేసేసేలా ఉన్నాడు. చూడు యామిని, పరిస్థితి నీకు అర్థం కావడం లేదు. వాడి కోసం మనం వచ్చామన్న విషయం వాడికి తెలిసిపోయింది. వచ్చిందెవరో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వాడి స్థాయికి వచ్చింది నువ్వే అని తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదు. తెలిసిన మరుక్షణం భార్యవి అన్న జాలి కూడా చూపించడు. నిర్దాక్షిణ్యంగా చంపి పారేస్తాడు. ఆ పరిస్థితి రాకముందే మనమే ఏదో ఒకటి చేయాలి. చేస్తామన్న భయంతో నేను ఈ మాట చెప్పడం లేదు. చేద్దాం, కానీ వాణ్ణి చంపి అప్పుడు చేద్దాం. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. వాడు మన గురించి తెలుసుకోవడం అనేది జరగదు. ఎందుకు జరగదు? ఎక్కడెక్కడో వివరాలు సేకరిస్తుంటే. సేకరిస్తాడు. నన్ను పట్టుకోవాలని ఊరంతా తిరుగుతాడు. అలా తిరుగుతూనే ఉంటాడు. ఏంటే నీ ధైర్యం? చావుకి సిద్ధపడ్డానికి మించిన ధైర్యం ఏముంటుంది? చావుకి ఎదురొచ్చాం. మన కళ్లల్లో భయం ఉండకూడదు. వాణ్ణి చంపడానికి వచ్చింది నేను అని వాడికి తెలిసే అవకాశమే లేదు. ఎందుకు తెలియదు? తెలియకుండా నా జాగ్రత్తలు నేను తీసుకున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు మంచి పని చేస్తే చేశాక ఒకరు చెబితే తెలుస్తుంది. నువ్వు చెడ్డ పని చేస్తుంటే
నీ భయం చెప్పేస్తుంది. అందుకే భయపడ్డం కాస్త తగ్గించు. ఒక్క నిమిషం లాయర్ గారు. అలాగే. హలో, అన్నయ్య, నేను మహాలక్ష్మిని. చెప్పమ్మా. అదే అన్నయ్య, వదిలిచ్చిన పేపర్స్ మీద సంతకాలు పెట్టారా లేదా అని. సంతకాలు పెట్టానమ్మా, వచ్చి తీసుకెళ్ళు. ఇప్పుడు రావచ్చా అన్నయ్య? రామ్మా, నువ్వు రావడానికి అడ్డమేముంది? పేపర్స్ ఇచ్చి నువ్వు అలా వెళ్ళావంట, నేను ఇలా వచ్చాను. కొంచెంసేపు వెయిట్ చేయాల్సింది. ఫోన్ వచ్చేసరికి వచ్చేస్తాను అన్నయ్య. సరే, ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను. అలాగేనమ్మా. అన్నయ్య అన్నందుకు ఎవరో అమ్మాయితోనే ఇంత అభిమానంగా మాట్లాడుతున్నారే, అదే మీ సొంత చెల్లెలు అయ్యుంటే ఇంకెంత ప్రేమగా ఉంటారా అనిపిస్తుంది. ఈ అదృష్టాన్ని నోచుకున్న ఆ దేవుడిచ్చిన చెల్లెల్ని తప్పకుండా చూడాలనిపిస్తుంది బాబు. చూద్దురుగాని లాయర్ గారు, నా దగ్గరికి బయలుదేరింది. రాగానే పరిచయం చేస్తాను. విచిత్రం చూడండి, ఈ పాటికి మీ దగ్గరకు చేరి చెల్లెలుగా మీ అభిమానాన్ని పొందాల్సిన అమ్మాయి గారు ఎక్కడున్నారో తెలియదు. కానీ ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయి మీ చెల్లెలుగా మీ ఇంట చేరి మీ అభిమానాన్ని పొందుతుంది. రావడానికి ఒక అరగంట ఆలస్యమైనా వెయిట్ చేసి ఆ అదృష్టవంతురాలను చూడాల్సిందే. అలాగే లాయర్ గారు. చూడండి బాబు, ఏమండి? ఏమండి? ఏంటండి అంతగా ఆలోచిస్తున్నారు? టార్గెట్ ఎలా మిస్ అయిందని ఆలోచిస్తున్నాను. తీసుకోండి. వాళ్ళ మూమెంట్స్ని బాగా స్టడీ చేసి మొత్తం గ్రూప్గా ఉన్నప్పుడు అటాక్ చేశాను. అందరూ ఫినిష్ అయ్యారని అనుకుంటుంటే ఆ ఒక్కరితి ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావడం లేదు. ఓకే, మిస్ అయితే అయింది. నన్ను వెతుక్కుంటూ ఈ ఊరే వచ్చింది కాబట్టి ఏదో ఒకరోజు నాకు ఎదురుపడుతుంది. అదే దాని ఆఖరి రోజు అవుతుంది. నువ్వేం భయపడకు. మీరుండగా నా గురించి నాకు భయం లేదండి. ఊర్మిళ గురించే భయంగా ఉంది. భయపడాల్సిన అవసరమేం లేదు. సిటీ మొత్తం గాలించైనా సరే మనల్ని వెతుక్కుంటూ వచ్చిందని ఫినిష్ చేస్తాను. దొరుకుతుందంటారా? దొరకాలని ఎవరు రారు, దొరికేలా మనమే చేసుకోవాలి. సరే సరే, దాని సంగతి నేను చూసుకుంటాను. మీ ఇద్దరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా బయటకు వెళ్ళకండి.
మీరు లేనప్పుడు అది ఇక్కడికొస్తే? నా గదిలో రైఫిల్ ఉంది. ఏమాత్రం అనుమానం వచ్చినా కాల్చి పారేయండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. అలా అని మమ్మల్ని వదిలి మీరు బయటికి వెళ్ళకండి. వెళ్ళాలి, వెతకాలి. అది మన ఇంటి అడ్రస్ తెలుసుకునే లోపు దాని అడ్రస్ మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఫినిష్ చేయాలి. బీ బ్రేవ్ యామిని. చావుని పక్కనే పెట్టుకొని బయటెక్కడని వెతుకుతావు ధర్మా? నీకోసం వచ్చింది నేను అని తెలిసేలోపు నీ కుటుంబము ఉండదు. ఎక్కడ వదిన మర్చిపోయేది? అన్నయ్యతో అరగంట మాట్లాడితే అందులో 25 నిమిషాలు మీ గురించే మాట్లాడారు. కోపాన్ని కూడా దాచిపెట్టొచ్చు వదిన, అభిమానాన్ని ప్రేమని దాచిపెట్టలేం.